సమావేశం స్టేట్ క్రెడిట్ సెమినార్. స్టేట్ ఫోకస్ పేపర్ అనేటువంటిది ప్రొజెక్షన్ చేస్తూ క్రెడిట్ ప్రొజెక్షన్ మన ఫిజికల్ టర్మ్స్లో కూడా చేసేసి ఈ మన రాష్ట్ర స్థాయిలో ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసినాము ప్రొజెక్షన్స్. ఇదేమో బేసిస్ ఉంటుంది మన యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి మన బ్యాంకర్స్ ద్వారా. అదొకటి. దాంట్లో ఇవి అచీవ్ చేయాలంటే, ఇది సాధించాలంటే ఏ విధమైనటువంటిది ఇనిషియేటివ్స్, కొత్తదనం అనేటువంటి దానిపైన కూడా మేము ఈరోజు చర్చించడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఇష్యూస్ పైన, కొన్ని ప్రోగ్రామ్స్ పైన ఇప్పుడు రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే కొన్ని కొత్త పద్ధతుల్లో వ్యవసాయానికి మనము దారి తీయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అంటే కలిసికట్టుగా సంయుక్త వ్యవసాయం అనేటువంటిది, వ్యవసాయంతో పాటు మన ఈ పాడి పశువులు కూడా, మళ్ళీ హార్టికల్చర్ కానీ, మళ్ళీ సర్వీస్ సెక్టర్స్ కూడా కంబైన్ చేస్తే ఏమవుతుందంటే రెండిట్లో కూడా ఉన్నటువంటి ఆదాయాన్ని తీసుకుని ఉంటే అప్పుడు మనము ఈ 2022 వరకు మనము ఈ డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేది అచీవ్ చేసగలుగుతాం. సో ముఖ్యంగా ఈరోజు ఈ స్టేట్ ఫోకస్ పేపర్లో జత చేయడం 1,00,000 కోట్లు దాటింది ప్రొజెక్షన్. ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మన తెలంగాణ రాష్ట్రంలో. అది దీన్ని ఏం చేస్తున్నారంటే దీన్ని మనము బ్యాంకర్స్ ప్లాన్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. అదొకటి. అదేవిధంగా మన గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఇరిగేషన్ వాళ్ళు చేసినా దాంతోపాటు కూడా మనము ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఎక్కువ మన భూమిని మన సాగులోకి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందన్నట్టు. ఇంకొకటి ముఖ్యమైనటువంటిది నబార్డ్ ఈ గత సంవత్సరం నుంచి చేస్తున్నది ఏంటంటే ఇది రైతు ఉత్పత్తిదారుల సంఘం. ఇదేంటంటే ఇప్పుడు మీకు తెలిసిందేమున్నది, వాళ్ళకి మార్కెట్కి సరిగా దొరకక, రేట్లు సరిగా వాళ్ళకి దొరకక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్మేస్తున్నారు అన్నట్టు. దాని కింద వాల్యూ యాడ్ రైట్ ప్రొడక్షన్ ఏదైతే ఉత్పత్తి నుంచి చివరికి దాన్ని అమ్మడం వరకు ఈ ఫార్మర్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘం దోహదపడుతుంది. దీనికి 4 ముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. ఒకటి, మేము చేసే ఎక్కడైతే వాటర్ షెడ్ కానీ, ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ, ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ, క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్ కానీ ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ రైతులను ఒక దగ్గరికి తీసుకువచ్చేసి, వాళ్ళు పండించిన పంటను ఒక దగ్గరికి తీసుకువచ్చేసి దానికి సరైనటువంటిది ఎక్కువ మోతాదులో పంట క్వాంటిటీ ఉంటుంది కాబట్టి వేరే మార్కెట్ వాళ్ళు ప్లేయర్స్ని దగ్గర తీసుకొని వచ్చేసి దానికి సరైనటువంటిది ధరను వాళ్ళు కల్పించడం, లేదా ఒక మార్కెట్ సరైనటువంటిది ధర లేకపోతే దాన్ని స్టోర్ చేసి కానీ ప్రాసెసింగ్ గ్రేడింగ్కి చేసి ఆ విధంగానైనా వాల్యూ అడిషన్ అంటే బై ప్రోడక్ట్ లాగా ఏదైనా ప్రిపేర్ చేసి ఆ విధంగా కూడా దాన్ని అమ్మడానికి ప్రోత్సాహం చేస్తామంటున్నాం అన్నట్టు. సో ముఖ్యంగా ప్రొడక్షన్ ఏదైతే ఉత్పత్తి నుంచి మనము అమ్మడానికి దానికి మార్కెట్ని కల్పించాలన్నట్టు. ఇదొక ముఖ్యమైనటువంటిది దీంట్లో మేము గత సంవత్సరం నుంచి చేస్తున్నాము. అదేవిధంగా ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘానికి ఒక డబ్బులు అంటే క్రెడిటే ముఖ్యమని కాదు, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? డ్రైయింగ్ యార్డ్, మార్కెట్ యార్డ్, స్టోరేజ్ గోడౌన్స్, కోల్డ్ స్టోరేజెస్ ఇత్యాది చాలా ఉన్నాయి. దాంట్లో ఈ మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో కూడా మేము కన్వర్ట్ చేయాలని వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఏమైనా డబ్బులు ఉంటుంది బ్యాంకర్తో పాటు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా దగ్గర తీసుకొని వచ్చేసి ఇంకా మిగతా వేరే ఏమైనా రీసెర్చ్ సెంటర్స్ కానీ వాళ్ళకు కూడా తీసుకొని వచ్చేసి ఈ విధంగా వాళ్లకు ఈ మార్కెటింగ్ కానీ వేరే విషయానికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కూడా దోహదపడుతుంది అన్నట్టు. అది ముఖ్యంగా మార్కెటింగ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతుంది. అది ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని మనకు ఇది ప్యాడీ కానివ్వండి, మేజ్ కానివ్వండి, దానికి ఇది మ్యాక్సిమం సపోర్ట్ ఉంది, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది. వెజిటేబుల్స్కి ఎక్కడ ఉన్నది? సో కాబట్టి దీన్ని ఏం చేస్తున్నామంటే ఒక దగ్గరికి క్వాంటిటీ ఎక్కువైనప్పుడు ఏంటంటే మార్కెట్ ప్లేయర్స్ వస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రిలయన్స్ కానీ వేరే మన సూపర్ మార్కెట్లో చేస్తే అక్కడ వెళ్ళి మీరు చూస్తే వెజిటేబుల్ ఏ విధంగా ఉంటాయి, కిలోకు లేకపోతే ఏదో అని ప్యాకింగ్ చేసి ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ఏదో విలేజ్ దగ్గర ఇన్ అండ్ అరౌండ్ విలేజ్లలో వెళ్ళేసి రైతులకు చెప్తారు, మాకు ఈ రకమైనటువంటి మనకు కూరగాయలు అవసరం ఉంటుందని చెప్పేసి వాళ్ళకు ముందే చెప్పేసి ఆ పంటను పండిస్తున్నారు. సో వాళ్ళ దగ్గరనే పర్చేజ్ చేసి ఇక్కడ అలాంటిది ఏం చేస్తారంటే ఇప్పుడు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు
గ్రామ స్థాయిలో లేకుంటే 4-5 గ్రామ స్థాయిలో కలిసి వాళ్ళ దగ్గరనే వాళ్ళు రైతుల దగ్గర కొనుక్కొని దాని గ్రేడింగ్ ప్యాకింగ్ చేసి వేరే దగ్గరికి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు సప్లై చేయడం. దీనికి ఏంటంటే ఒక విధంగా చూస్తే మనం మిడిల్ మ్యాన్ని అవాయిడ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఫార్మ్ గేట్ ప్రైస్ అంటే రైతు 10 రూపాయలకు అమ్మితే అది మన దగ్గర కన్జ్యూమర్స్కి ఎంత దగ్గర ఉంటుంది, అది బాగా 20-25 రూపాయలు వస్తుంది. అతను ఏం చేస్తాడు, ఏమీ చేయడం లేదు కదా, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పెట్టేసుకొని తీసుకొస్తున్నారు. సో ఆ విధంగా ఈ రైతుని కన్జ్యూమర్స్కి లింక్ చేయాలి. అదే ఒక ముఖ్య ఉద్దేశం ఇది మన ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్. ఈ మధ్య కొత్తగా ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్షన్ కొంచెం బాగా వస్తుంది. ఈ ఆర్గానిక్ అది చిన్న మోతాదులో చేసిన ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గానిక్కి. అది లేకుంటే దానికి వాల్యూ ఉండదు. సో ఇందాక చెప్పినట్టుగా మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ కమిషనర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువ చేయాలంటే చేస్తాం. అది కూడా మాకు ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది, న్యాచురల్ ఫార్మింగ్ ఉంది, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఉంది, వర్టికల్ ఫార్మింగ్ అని ఇందాక మీరు వినే ఉంటారు. ఇవన్నీ కొత్త రకంగా మన ఈ కూరగాయలు పెంపకానికి టెక్నాలజీని మనం చేయగలుగుతామని.